హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జేరే వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను ఇంట్లో చేపల పచ్చడి పెట్టేసానండి. చాలా బాగా వచ్చింది. ముందుగా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఇన్‌స్టాలో నా అకౌంట్ ఉంది. ప్లీజ్ ఫాలో. నేనైతే చేపలు తీసుకున్నానండి. 1 కేజీ ఫిష్ అన్నమాట ఇవి. నేను పీసెస్‌ని పెద్దగా ఉంచలేదండి. పచ్చడి కాబట్టి చిన్న పీసెస్ ఉంటేనే బావుంటుంది. సో, వాటిని నేను కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసేసి కలిపేసి పక్కకు పెట్టేసుకున్నాను. పక్కకు పెట్టిన తర్వాత నేను ఇందులోకి ఆయిల్ తీసుకుంటున్నానండి. ఎంత అంటే ఒక హాఫ్ లీటర్ వేశాను. ఎందుకంటే ఫిష్ ఒక 1 కేజీ కంటే కొంచెం ఎక్కువనే ఉంది. అందు గురించి హాఫ్ లీటర్ దగ్గర దగ్గర తీసుకున్నాననమాట. ఆయిల్ మరీ హీట్ అయిపోయే వరకైతే నేను ఉంచలేదు. ఎందుకంటే ఫిష్ అనేది తడిగా ఉంది కాబట్టి. సో, నేను కొంచెం హీట్ అయిన తర్వాత ఫిష్ అనేది ఆయిల్‌లో వేసేసి నేను ఫ్రై చేసేస్తున్నానండి. ఫ్రై చేసి అందులో వాటర్ పోయే వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాతనే ఇవి డీప్ ఫ్రై అనేది అవుతాయన్నమాట. సో, అప్పటి వరకు కూడా నేను వీటిని జాగ్రత్తగా కలుపుకున్నాను. నాన్ స్టిక్ పాన్ అయితే ఓకే. ఇటువంటి పాన్ అయితే అంటుకుంటే చూసుకోండి జాగ్రత్త. సో, నేను ఈ విధంగా ఈ కలర్ వచ్చే వరకు కూడా నేను ఫ్రై చేసేసాను. ఫ్రై చేసేసి వీటిని పక్కకు పెట్టుకొని నేను ఇందులోకి ఏం చేస్తున్నానంటే ఇంట్లో ఏదైతే గరం మసాలా ఉందో ఆ మసాలా బావుంటుందండి. అంటే దీనికి స్పెషల్‌గా ఓన్లీ ధనియాలు, కొంచెం జీలకర్ర, యాలకులు అండ్ లవంగి, చెక్క వేసుకొని చేస్తారు. ఈ గరం మసాలా మన ఇంట్లో ఉంది కాబట్టి అది కూడా వేసుకుంటే దాని టేస్ట్ అనేది వేరొస్తుందనమాట. సో, నేను ముందుగా ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆఫ్ క్యూమిన్ సీడ్స్ అండ్ మస్టర్డ్ సీడ్స్ తీసుకొని వేశాను. అలానే ఎండుమిర్చి కూడా ఇందులో పచ్చడిలో ఉంటే బావుంటుంది. కొంచెం ఎండుమిర్చి వేసి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేశాను. ఎందుకంటే కేజీ ఉంది కాబట్టి అందుకే పెద్ద టేబుల్ స్పూన్‌తో వేశానండి. టీ స్పూన్‌తో కాదు. అండ్ కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేశాను. ఆ కర్రీ లీవ్స్‌లో ఉన్న చామ అంతా పోయే వరకు అవి బాగా ఫ్రై అయ్యే వరకు కూడా ఫ్రై చేసేసుకోండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా గార్లిక్ కూడా నేను దంచి వేశానండి. అలా వేస్తే ఆ ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో, అది బాగా వేగే వరకు కూడా వేయించి నేను ఈ ఫిష్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వేసేసిన తర్వాత నేను కొంచెం అంటే ఒక 1 కప్ ఆఫ్ నేను చిల్లీ పౌడర్ వేశానండి. హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువ సాల్ట్ వేశాను. చూసి వేసుకోండి. మరీ ఎక్కువైతే బాగోదు. కా చిల్లీ పౌడర్ కూడా కారం ఎంతుందో కూడా చూసి వేసుకోండి. ఓకే. వంటలు చేస్తాం కాబట్టి అది అలవాటే ఉంటుంది. సో, ఆ విధంగా చూసి వేసుకొని గరం మసాలా నేను 3 టీ స్పూన్స్ వేశాను. కొరియాండర్ పౌడర్ 2 టీ స్పూన్స్ వేశాను. క్యూమిన్ పౌడర్ 1 ½ టీ స్పూన్ వేసి కొంచెం మెంతుకు పొడి కూడా వేశానండి. మెంతులైతే వేయలేదు గానీ మెంతు పొడి వేశాను. మెంతి పొడి వేసిన తర్వాత అది ఒక 2 మినిట్స్ ఉంచి ఆపేసి, అది బాగా చల్లారిన తర్వాత వేరే బౌల్‌లోకి నేను తీసేసానండి. బౌల్‌లోకి తీసి ఒక 3 లెమన్స్ ఆఫ్ జ్యూస్ వేసాను నేను. చేసి అది వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి పెట్టేసుకున్నాను అండి. అయితే ఈ పచ్చడి మనం ఏం చేయాలంటే ఒక 3 డేస్ వరకు కూడా అలానే స్టోర్ చేసి పెట్టేసుకున్న తర్వాత సాల్ట్, కారం ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. అండ్ ఆయిల్ కూడా అది అబ్జర్వ్ చేసేస్తది కదా! సో, ఆయిల్ అది సరిపోకుంటే మనం మళ్ళీ ఆ టేస్ట్‌కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. కానీ అవన్నీ బాగున్నాయి. మా వాళ్ళైతే అదక్కడ నేను చేసిన వెంటనే తినడం స్టార్ట్ చేశారు. అంత టేస్టీగా వచ్చింది. మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మరీ అంత ప్రాసెస్ అయితే ఉండదు. సో, చాలా ఈజీ రెసిపీ. ట్రై చేయండి. థాంక్స్ ఫర్